సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను విజయ్. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. సో ఇప్పటికే ఒక పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది పుష్ప 2. ఓవరాల్గా సినిమా ఎలా ఉంది, సినిమాలోని క్యారెక్టర్స్ సినిమాలో ఎలా వ్యవహరించాయి, అసలు కథనం మీద పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, ఫిల్మ్ జర్నలిస్టు ప్రభు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. అదేవిధంగా పార్ట్ 1కి పార్ట్ 2కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటారు? అదే పార్ట్ 1కి డిఫరెన్స్ అనేటువంటి పార్ట్ 1 తాలూకు అద్భుతమైన రిజల్ట్ ఫలితమే పార్ట్ 2. లేకపోతే పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది అనేటువంటిది కూడా అప్పుడు అనుకోలేదు వాళ్ళు. బిగినింగ్ లో ఇవన్నీ కూడా ఫ్రాంచైజీలు చేస్తామని అనుకోలేదు. ఈ ఫ్రాంచైజ్ కల్చర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ప్రతి సినిమాకి ఒక ఇది వదిలేస్తున్నారు. పార్ట్ 1 సక్సెస్ ని బట్టి పార్ట్ 2కి వెళ్తున్నారు. పార్ట్ 1 అట్రఫ్లే అయిన తర్వాత కంగువగా పార్ట్ 2 తీయమని చూద్దాం. ఎవరు చేస్తారు? చాలా సినిమాలకి పార్ట్ 2 లేవు, వరకు అంతవరకు చూపిస్తారు. ఆ విధంగా పార్ట్ 2 అనౌన్స్ చేసేసి ఆగిపోయిన సినిమాలు బోల్డ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది మాత్రమే సెకండ్ లోకి వెళ్తున్నారు, ఊరికి ఒక పేల్ రిచ్ వదిలేస్తున్నారు. సో అదే విధంగా కాంట్రవర్సీ విషయానికి వస్తే, సో మెగా ఫ్యాన్స్ అంతా ఒకవైపు వెళ్ళిపోయారు, అల్లు ఆర్మీ అని ఒకవైపు వచ్చేసింది, మధ్యలో కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు వాళ్ళ అభిమానులు కూడా ఎంటర్ అయిపోయారు. ఇదంతా కూడా ఒక నడుస్తుంది కాంట్రవర్సీ. దీన్ని ఎలా చూడాలంటే అసలు ఎలా చూడాలంటే దానికి మనం చెప్పగలిగేటతో దానికి మనం ఏదో జడ్జి చేయగలిగినటువంటి మ్యాటర్ అయితే కాదు. ఇది యాక్చువల్గా ఒకప్పుడు అల్లు మెగా ఫ్యామిలీకి అల్లు కాంపౌండ్కి మధ్య ఒక చిన్న రిఫ్ట్ ఉందనేటువంటి విషయాన్ని మాట్లాడటానికి కూడాను మనస్కరించనేటువంటిది కరెక్ట్ సమాచారం లేనటువంటి సందర్భం ఉంది. కానీ ఈ రోజున అంతా ఓపెన్ అప్ అయిపోయింది. ఆ రెండు కాంపౌండ్ల మధ్య ఒక గ్యాప్ అనేది ఆ రిఫ్ట్ అనేటువంటిది ఏర్పడింది అన్న విషయం ఓపెన్ అయిపోయినటువంటి మ్యాటర్ ఇది. ఆ సందర్భంగా ఎవరికి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చూసుకుంటున్నారు. సో దట్ ఈస్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్ దట్ దెర్ ఈస్ ఏ రిఫ్ట్ ఇన్ దట్ బోత్ ద కాంపౌండ్స్. అలాగే తెలుగు భాష వరకు ఇలా ఉంది, మిగిలినటువంటి భాషల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ఈ రెస్పాన్స్ తాలూకు దీని తాలూకు సినిమా పరంగా కలెక్షన్ల పరంగా ఎలాంటి అవరోధం లేదు. కలెక్షన్ల పరంగా కానీ సినిమా రిలీజ్ పరంగా కానీ ఎవరు ఎలాంటి అవరోధాలు కల్పించలేదు. మిగతా రాష్ట్రాలు తెలంగాణలో ఎలాంటి వెసులుబాటు ఇచ్చారో అంతకంటే మంచి వెసులుబాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వటం జరిగింది. అదేందో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మిగతా రాష్ట్రాల్లో ఈ గొడవ అంతా తెలియదు కదా. ఈ గొడవ గురించి సినిమా టాక్ సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? బాగుంది, చాలా మంచి రెస్పాన్స్ ఉంది, చాలా మంచి రెస్పాన్స్. ఎందుకంటే మనకంటే కూడా అవైటింగ్ గా ఉంది ఇండియా. ద రెస్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఇప్పుడు కేరళలో అల్లు అర్జున్ కి విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది. మన తర్వాత ఎక్కువ అలాగే మన పాట్నాలో జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత విపరీతమైనటువంటి బజ్ వచ్చింది అక్కడ నార్త్ లో. ఆ నార్త్ లో మనకంటే కూడా అవైటింగ్ గా ఉన్నారు. వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్, రివ్యూస్ కానీ బాగున్నాయి. సో ఓవరాల్ గా అయితే సినిమాకి సంబంధించి ఒక సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ గా మీరు ఏం టాక్ ఇస్తారు? అంటే పుష్ప అనేది ఒక ఫ్లవర్ మాత్రమేనా, లేదంటే ఫైరా, వైల్డ్ ఫైరా? నేను చెప్పా వైల్డ్ ఫైర్ అనేటువంటిది కొన్ని సీన్స్ లో వైల్డ్ ఫైర్ లాగా కనిపించడు, కొన్ని సీన్స్ లో ఫైర్ లాగా కనిపించదు. ముఖ్యంగా ఒక నట విశ్వరూపం, నట విస్ఫోటనం చూడాలి అంటే మాత్రం అల్లు అర్జున్ చేసినటువంటి ఆ జాతర సన్నివేశాలను చూడాలి. ఈ ఒక విధంగా ఒక పూనకం వచ్చినటువంటి మనం చూస్తుంటాం ఈ తిరునాళ్ళలో, జాతరల్లో, ఉత్సవాల్లో పూనకం అంత పూనకం వచ్చిన స్థాయిలో తను చూపించినటువంటి పర్ఫార్మెన్స్ మాత్రం థియేటర్ గగ్గోలు ఎత్తిపోయింది, క్లాప్స్ తో అదిరిపోయింది అనమాట. ఒక నటుడి పర్ఫార్మెన్స్ కి నిజంగా జాతీయ ఉత్తమ నటుడు అనే అవార్డు వచ్చినందుకు ఆ పర్ఫార్మెన్స్ కోసం అతను పడ్డ తపన కానీ, అతను పడ్డ కష్టం కానీ, అతను చూపించినటువంటి ఆ డెడికేషన్ మాత్రం రియల్లీ వీ హ్యావ్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నిజంగా దానికి అర్హుడు అంటారు. ఆ అవార్డు 100% అలాంటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చూపించారు. అంటే ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చూపించడం అనేటువంటిది ఒక ఇదైతే, సినిమాలో ఇమోషనల్ కంటెంట్ అనేటువంటిది ఆ ఇమోషనల్ అనేటువంటి ఒక ఫ్లోగా వెళ్ళటం అనేటువంటిది ఒక ఇంపార్టెంట్. అది లేకుండా కొన్ని డ్రాపింగ్స్ కనిపించినాయి. ముఖ్యంగా లెంగ్త్, 3 hours సినిమా లెంగ్త్ అనేటువంటిది ఒక పెద్ద అవరోధం. సినిమా ఎప్పుడైతే ఫిలిం బై సుకుమార్ అనేటువంటి కార్డు పడిందో, ఆ కార్డు పడ్డ తర్వాత ఇంత లెంగ్త్ అనేటువంటిది ఏ సినిమానో లేదు ప్రపంచ చరిత్రలో. ఫిలిం బై ద డైరెక్టర్ బై సుకుమార్ అని పడ్డ తర్వాత 10 నిమిషాల సినిమా ఉండటం అనేటువంటిది ఆ తర్వాత లీడ్ కోసం చేసినటువంటి, యాక్చువల్గా చేసుకొని కొంత వర్కౌట్ చేసుకుంటే ఇవన్నీ ఎప్పుడైతే ఆ క్లైమాక్స్ ఫైట్లో, ఆ క్లైమాక్స్ ఫైట్లో కొంత అతి ఉంది, కాళ్ళు చేతులు కట్టేస్తే గాల్లో ఎగిరిపోయి కురికేసి చంపటం అనేటువంటిది అతికి పరాకాష్ట. అది వదిలేస్తే ఎప్పుడైతే కాళ్ళు చేతులు అవి విడిపోయి కట్లు చేసుకున్నాడో
తర్వాత చేసినటువంటి ఒక 3 minutes ఫైట్ ఉంది చూసారు, గూస్ బంప్స్ నట వచ్చేస్తాయి. విశ్వరూపం ఆ కనిపిస్తుంది. నట విశ్వరూపం కాదు, ఆ ఫిరోసియస్నెస్, ఆ ఉగ్ర రూపం అనేటువంటిది కనిపించింది. అక్కడ ఈ ఫిలిం బై సుకుమారన్ వేసిన తర్వాత ఆ ఇమోషనల్ ఇదిలో ఉన్నాడు ప్రేక్షకుడు. చప్పట్లు కొట్టేది ఈయన కేకలేశాడు. ఆ కేకలేసిన తర్వాత మళ్ళీ పావుగంట సేపు థియేటర్లో కూర్చోబెడతానంటే ఇట్ డింట్ వర్కౌట్. అది కొంచెం లాగ్ అయిందంటారు. అది ఆ లాగింగ్ అనేటువంటిది కనిపించింది. ఓవరాల్ గా ఇట్ ఈస్ ఏ పైసా వసూల్ ఫిలిం. ఒకే వన్ టైం వాచబుల్ ఫిలిం టు ఆల్ ద ఫ్యాన్స్. ముఖ్యంగా ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీస్ కానీ, ముఖ్యంగా భార్యాభర్తల అనుబంధంలో ఒక ఇదిని చూపించడం, అది దట్ ట్రాక్ ఈజ్ వెరీ గుడ్. భార్య ముఖ్యమంత్రితో ఫోటో దిగిరండి, మనం హాల్లో పెట్టుకుందాం అన్నట్టు ఒక చిన్న కోరిక కోరితే ఆ ముఖ్యమంత్రి ఫోటో ఇవ్వకపోతే ఒక స్మగ్లర్కి నేను ఫోటో ఇవ్వటం ఏంటి అనేటువంటి దీంతో అతను తిరస్కరిస్తే తన భార్య కోరిక తీర్చడం కోసం ముఖ్యమంత్రినే మార్చేసేటువంటి స్థాయికి ఒక భర్త తాలూకు అనురాగం అనేటువంటిది ఉండటం అనేటువంటి ఇలాంటి ఒక స్మగ్లింగ్ క్యారెక్టర్లో అలాంటి ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ని ఇంప్లిమెంట్ చేయటం అనేటువంటిది చాలా గుడ్ టేక్ ఆఫ్ అది. సో రష్మిక కూడా ఆ స్థాయిలో ఆ నటించింది. స్థాయిలో కానీ మిగతా క్యారెక్టర్స్ కానీ ఆ పర్టికులర్ టేక్ ఆఫ్ అనేటువంటిది చాలా బాగుంది. అందువల్లనే ఈ సినిమాలో పూర్తి స్థాయిలో మనం విభేదించడానికి లేదు. కొన్ని సీన్స్ ల్యాగ్స్ విషయంలో ఇంకా ఇలా బాగుండేమో, మ్యూజిక్ విషయంలో ఇంకా బాగుండేమో అనిపించింది తప్ప ఓవరాల్గా ఇట్ ఈస్ ఎ వెల్ మేడ్ ఫిలిం, వెల్ స్ట్రైన్డ్ ఫిలిం. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద మేకింగ్ కెపాసిటీస్ ఆఫ్ మైత్రి మూవీ మేకర్స్. ఒక సినిమాకి ఇంత అన్కాంప్రమైజ్డ్గా ఖర్చు పెట్టడం, ఇంత అన్కాంప్రమైజ్డ్గా ఒక మేకింగ్ వాల్యూస్ని చూపించడం అనేటువంటిది నిర్మాతల గట్స్కి నిదర్శనం. హ్యాట్స్ ఆఫ్ టు మైత్రి మూవీ మేకర్స్. సో పుష్ప 2 రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఇక పుష్ప 3 రావడానికి ఎంతకాలం పట్టే అవకాశం ఉందంటారు? అది చెప్పలేము, ఎందుకంటే డైరెక్టర్లు దీనికి 3 years పట్టింది. మొత్తం ఇట్ ఈస్ ఎ జర్నీ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ 5 years పుష్ప అనేటువంటి దీంట్లో ఒక యాక్టర్ అనేటువంటిది. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఫ్రాంచైజీలు తీయండి, ఇంకేమైనా తీయండి. ఫ్రాంచైజీ అనేటువంటి 1 yearలో తీయగలగాలి. ఒకవేళ ఇప్పుడు ఫ్రాంచైజీలుగా సీజన్ నడుస్తుంది, ప్రతి సినిమాకు ఫ్రాంచైజీ ఇస్తున్నాం అనుకుంటున్నారు కాబట్టి ఫ్రాంచైజీని ముందే మనసులో పెట్టుకుని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలి. అంతేగాని ఫ్రాంచైజీల కోసం దానికి రెండో పార్ట్కి సబ్జెక్టు వెతుక్కోవడం కోసం సంవత్సరాలు వేస్ట్ చేసుకునే ప్రొడక్టివిటీ అనేటువంటిది కిల్ అవ్వడం కరెక్ట్ కాదు. ఇక ముందు ఫ్రాంచైజీలు చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎన్ని ఫ్రాంచైజీలకు మనసులో ఉంటుందో అంత చేసుకునేంత స్థాయిలో ప్రీ ప్లానింగ్ అనేటువంటిది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సార్, ఈ ధరల పెంచే విషయంలో, టికెట్ ధరలు పెంచే విషయంలో బెనిఫిట్ షోలు కూడా అవకాశం ఇచ్చారు. అటు 2 రాష్ట్రాల్లో కూడా దాదాపుగా 1200 రూపాయలు ఒక టికెట్ బెనిఫిట్ షోకి. అదేవిధంగా ఈ రోజు రిలీజ్ అయినటువంటి దాటికి దాదాపు 600, 800 అఫీషియల్ గా పెంచుకోవడానికి పీజీకి ఇస్తే దాన్ని 3000కి 4000కి కూడా అమ్ముకున్నటువంటి బ్లాక్ చేసుకున్నట్టు. అంటే అభిమానుల్ని దోచుకుంటున్నారు అనే కొన్ని విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఒక సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ గా దోచుకోవటం అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే, మేము నిద్రపోతుంటే నీ బుర్ర మీద ఒకటి కొట్టేసేసి నీ జేబులో అది లాక్కొని వెళ్ళటం, నీ ఇల్లు దోపిడీ చేస్తున్నా దాన్ని దోపిడీ అవుతుంది, దోచుకోవటం అవుతుంది తప్ప నీ జేబులోంచి నువ్వు తీసి ఇచ్చేసి నన్ను దోచుకున్నారనేటువంటిది పిచ్చి మాట. అది అంతేనంటారా? ఇప్పుడు సంక్రాంతి అప్పుడు ఆర్టీసీ బస్సుల వాళ్ళు, ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు, ఫ్లైట్స్ వాళ్ళు ఎంతెందుకు కరోనా టైంలో ప్లాట్ఫామ్ టికెట్ 50 రూపాయలు పెట్టింది రైల్వే డిపార్ట్మెంట్. ఎవరైనా మాట్లాడా? మీకు సందర్భాన్ని బట్టి డిమాండ్ని బట్టి చేసుకుంటారు. ఈ రోజున సినిమా అనేటువంటి దానికి లాంగ్ రన్ లేదు. ఒకప్పుడు 100 రోజులు సినిమా ఆడుతుంది కాబట్టి ఎప్పుడైనా థియేటర్కి వెళ్ళి చూద్దామని అనుకుంటున్నారు. ఈ రోజున సినిమా అనేటువంటి ఎంత గొప్ప టాక్ వచ్చినా 1 week 2 weeks, ఈ 2 weeksలో ఇన్ని కోట్ల రూపాయల సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్ రాబట్టుకోవాలి. లేదనుకుంటే సినిమా పైరసీ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది, టెక్నికల్గా బయటకు వెళ్ళిపోతుంది. మరి అలాంటప్పుడు రేట్లు పెంచుకుంటే నీ ఇష్టమైతే చూస్తావు. అదే సినిమాకి బ్యాడ్ టాక్ వస్తే సెకండ్ షోకి టికెట్ తెగదు కదా. కాబట్టి ఇది దోచుకున్నారనేటువంటిది పిచ్చి మాట, ఇది ఒక పిచ్చి వాదన. సో పాన్ ఇండియా మూవీగా వచ్చినటువంటి పుష్ప 2 ఇప్పుడు ఇండియన్ బిగ్గెస్ట్ మూవీగా కలెక్షన్ విషయంలో రాబోతుంది అనుకోవచ్చు. డెఫినెట్ గా క్రాస్ చేసే అవకాశం. పాన్ ఇండియా ఏంటి, పాన్ వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12,000 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది, ప్రొజెక్ట్ అవుతుంది. 10 నుండి 12,000 స్క్రీన్స్ అని చెప్తున్నారు. అంటే 1-2 స్క్రీన్స్ మధ్యలో డ్రాప్ అయినా సరే దాదాపు 10,000 పైగా స్క్రీన్స్ లో ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు మరి ఇది పాన్ వరల్డ్ సినిమా కాకేమవుతుంది? కలెక్షన్ల విషయంలో టాప్ 1 టాప్ 3 కలెక్షన్స్ ఆల్రెడీ 1 week దాదాపు అయిపోయినాయి. 1 week దాదాపు అయిపోయింది. టికెట్లు బుకింగ్, అడ్వాన్స్ బుకింగ్ దాదాపు అయిపోయింది. తర్వాత రన్ ఏంటనేటువంటిది రేపు మండే నుంచి ఏంటి, కనీసం 1 week కాకపోయినా ఒక 4-5 days బుక్ అయిపోయింది. తర్వాత వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ద ఫిల్మ్ ఫ్రమ్ మండే అన్వర్డ్స్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి ప్రభు గారి విశ్లేషణ. ఖచ్చితంగా కొన్ని విషయాలు అప్ అండ్ డౌన్స్ అయినప్పుడు కూడా ఒక కమర్షియల్ సినిమాగా మాత్రం ఒక భారీ విజయాన్ని అయితే మాత్రం అందుకోబోతుందని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.